పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బసంత నగర్ సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన రోడ్డును ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్నారు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు వెంటనే రోడ్డును ప్రారంభించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం తాను అక్కడి రోడ్డును పరిశీలించి మైసమ్మ టెంపుల్ వద్ద తన కార్యకర్తలతో కొబ్బరికాయలు కొట్టి మాట్లాడారు. ఈ అరెస్టు నిరసిస్తూ కార్యకర్తలు ప్రజలు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకొని ప్రజలు రోడ్డును వెంటనే ప్రారంభించాలని నిరసన తెలిపారు. కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు అని తెలిపారు. ఆ రోడ్డుపై నుండి వాహనాలు వెళ్లనివ్వడం లేదని నిరసన తెలుపుతుంటే వాహనాలను అడ్డుకుంటున్నారని, అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని కౌశిక హరి అన్నారు. ఈరోజు వసంతనగర్ బుగ్గగుట్ట ప్రాంతంలోని రైల్వే ఫ్లైఓవర్పై కౌశికరన్న నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను రోడ్డు అవసరమని చెప్పి గ్రహించి శాంక్షన్ చేసి రోడ్డు నిర్మాణ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఎలక్షన్లు రావడం, ఎలక్షన్ల కోడ్ ఉండడంతో ప్రారంభించలేకపోయారు. కానీ ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం 8 నెలలు గడుస్తున్నా కూడా దాన్ని నిర్లక్ష్యం వహిస్తూ అప్పటి ప్రభుత్వానికి ఏదో చెడ్డ పేరు తేవాలని చెప్పో, లేకుంటే మేము వచ్చి మా మంత్రులు వచ్చి ఓపెన్ చేస్తారని చెప్పో కాలయాపన చేస్తూ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లా కాకుండా మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. ఇదంతా ఒక పార్టీ కార్యకర్తలు నడిచే రోడ్డు కాదు, అది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే రోడ్డు. మేము అడిగేది కూడా ప్రజలందరూ చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ ప్రాంతం గురించి తెలియదు కాబట్టి. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్గా మండల పరిధిలో ఉన్నటువంటి కుదనపల్లి పక్కన రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఈరోజు ఉన్న పాలకులు ఒక మంచి డ్రామా నడిపించారని చెప్పుకోవచ్చు. ఆ డ్రామా వల్ల చాలామంది ఈరోజు మహిళలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, మా పార్టీ పెద్దలు కావచ్చు, వాళ్ళందరూ కూడా పోలీసుల చర్యల వల్ల వాళ్ళు వివరించినటువంటి తీరు పట్ల చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాన్ని నేను సమాజానికి తెలియజేసుకున్నా. వాస్తవానికి ఉద్యమాలు నాకు కొత్త కాదు. కౌశికరన్న అయితే అనేకమైన కార్మిక పోరాటాలు చేస్తూ ఎన్టీపీసీలో కార్మికుల కోసం పోరాటాలు చేస్తున్నప్పుడు లాఠీ చార్జ్ చేస్తే ఆ లాఠీలతోని తోలు కమిలిపై ఊసొచ్చినా కూడా, అంటే అనేకమైన తీవ్రమైన గాయాలైనా కూడా ఆ ధర్నాను కావచ్చు, అటువంటి కార్యక్రమాలను కావచ్చు వదలకుండా కార్మికుల కోసం పోరాటం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు రామగుండం ప్రాంతంలో ఉండడం చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు కౌశికరన్న పిలుపు మేరకు అక్కడ మనం వెళ్ళి నిర్మాణం పూర్తయిపోయి రవాణా నడిచిన తర్వాత, ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇక్కడ గెలిచినటువంటి పాలకులు మట్టిని అడ్డం పోపిస్తే ఆ మట్టిని తొలగించడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మన బసంత్ నగర్ కాడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయి 6 నెలలు అవుతుంది, దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి పోయిన వారం కూడా మేము అందరం కూడా కలిసి అక్కడ మైసమ్మకు మొక్కి కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలివచ్చే విధంగా ఉండాలి, లేకపోతే ఈ సోమవారం వరకు వాయిదా పెట్టినాం. ఈ వారం రోజుల లోపల మీరు అఫీషియల్గా ఓపెన్ చేసుకోండి, లేకపోతే మేము సోమవారం రోజు వచ్చి మేమే అక్కడ ఉన్నటువంటి మట్టిని మేము తొలగించడం జరుగుతుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పిలిపియడం జరిగింది. దానికి ఎటువంటి వారం రోజుల నుంచి ఎటువంటి కార్యక్రమం చేయకుండా గత 6 నెలల నుంచి అక్కడ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. బ్రిడ్జ్ అయినాక కూడా, బ్రిడ్జి కాక గత 15 ఏళ్ళకెళ్ళి ఇబ్బంది పడతా ఉన్నాం. అనేక యాక్సిడెంట్లు అయినాయి, అనేక మంది ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సింగిల్ వే ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి గంటల తరబడి